హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్సి బడి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సి అయితే ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 10 గంటలకి అంటే ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో సమాచారం ఇవ్వడం అయితే జరుగుతుందని మనకి తెలియజేస్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే నిన్న ఎక్స్లో షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్ గారు రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ. ఇక్కడ మనం క్లియర్ డీటెయిల్స్గా చూసుకున్నట్టయితే మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ ఆదివారం విడుదల చేయనుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. మెగా డిఎస్సి షెడ్యూలు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఎక్స్ ద్వారా విడుదల చేశారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డిఎస్సి కళ సాకారం అవుతుంది. మేనిఫెస్టోలోని కీలక హామీని నెరవేరుస్తూ 16,347 ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్ ఆదివారం ఉదయం 10 గంటలకు విడుదల కానుంది. అంకితాభావం, అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం ద్వారా పాఠశాలల కమ్యూనిటీల సాధికారతో ఇది ఒక చరిత్రాత్మక ముందడుగు. ఓర్పు పట్టుదలతో చూసిన ఔత్సాహులందరికీ ఆల్ ది బెస్ట్ అని లోకేష్ పోస్ట్ చేశారు. మెగా డిఎస్సికి సంబంధించిన పూర్తి సమాచారం, సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టులు వివరాలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్ సహా కేంద్రాల వివరాల పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనున్నట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో 259, జోనల్ స్థాయిలో 2,000 పోస్టులు ఉన్నాయి. మెగా డిఎస్సిలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088 పోస్టులు, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తుల, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువైనల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయి నియామకాలు చేపడతారు. బదిర అందుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ పాఠశాలలోని పోస్టులను రాష్ట్ర జోనల్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. అన్ని రకాల ఎస్జిటి పోస్టులు 6,599 పోస్టు, స్కూల్ అసిస్టెంట్లు 7,487, వ్యాయామం ఉపాధ్యాయ పోస్టులు 2 కలిపి 14,088 పోస్టులు ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులను 259, జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్, పురపాలక పాఠశాలలో ఫ్రెండ్స్, మనం ఏ జోన్కి ఎందుకు వస్తాము, మనం ఏ సబ్జెక్టుకు సంబంధించిన వాళ్ళము, మనం అక్కడ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా అయితే మనము తెలుసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ డీటెయిల్స్ అనేది ఇస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ప్రిన్సిపల్ పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్ 1గా ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే అర్హత సాధించినట్టు పరిగణిస్తారు. ఇందులో అర్హత సాధిస్తేనే పేపర్ 2 మార్కులు లెక్కిస్తారు. ప్రిన్సిపల్ పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ వెయిటేజీ 20% ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఏప్రిల్ 20 మే 15 నుంచి ఏప్రిల్ 20 నుంచి మే 17 వరకు ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు, దరఖాస్తు స్వీకరణ చేసుకోవచ్చు. మే 20 నుంచి మనకు నమూనా పరీక్షలు అనేవి జరగనుంది. మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు పరీక్షలు అనేవి జరుగుతాయి. అన్ని పరీక్షలు పూర్తయిన 2వ రోజున ప్రాథమిక కీ అనేది విడుదల చేస్తారంట. తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరణ. ఓకేనా. నెక్స్ట్ అభ్యంతరాలు స్వీకరణ గడుపు ముగిసిన 7 రోజుల తర్వాత తుదికి విడుదల. ఆ తర్వాత వారం రోజులకు మెరిట్ జాబితా ప్రకటన చేస్తారంట. ఫ్రెండ్స్, మనకి మొదటి పేజీ చూసుకున్నట్టయితే ఇది నెక్స్ట్ మనకి గెజెట్ నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 15 స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీస్ 1 డిపార్ట్మెంట్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ జీవో 19/4 ద్వారా అనుమతించడం జరిగింది. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే CBT మనం కంప్యూటర్లో ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది. విధానంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది.
పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల పూర్తి వివరాలు, పరీక్ష షెడ్యూలు, సిలబస్, నోటిఫికేషను, హెల్ప్ డెస్క్ మొదలైన వివరాలు 24/2025 ఉదయం 10 గంటల నుండి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో మనకి అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది అని చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మొత్తం ఇచ్చారు. నోటిఫికేషన్ ఎప్పుడు క్లియర్ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ జారీ చేసిన సమాచార బులెటిన్ ప్రచారం వచ్చేవరకు 20వ తారీఖు, ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లింపు అప్లికేషన్ గడుపు వచ్చేవరకు 20 తారీఖు నుంచి మే 5వ తారీఖు దాకా ఉంది. మాక్ టెస్టులు మనకి అనేవి జరగడం 20వ తారీఖు నుంచి మే 5 నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ అయితే 35 నుండి మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల తేదీలు వచ్చేసరికి డిఎస్సి వచ్చేది మనకు జూన్లో జరుగుతుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రాథమిక కీ విడుదల అనేది అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజున ప్రాథమిక కీ విడుదల చేస్తారు. అభ్యంతరాల స్వీకరణ ప్రాథమిక కీ విడుదల తదుపరి 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీ విడుదల అనేది అభ్యంతరాల స్వీకరణ గడుపు ముగిసిన తర్వాత 7 రోజుల తర్వాత తుదికి విడుదల చేస్తారు. మెరిట్ జాబితాను విడుదల తుదికి విడుదల చేసిన 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా అనేది ప్రకటిస్తారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ ఏ జిల్లాకి అంటే జోనల్ వైజ్గా ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము. ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏదైనా కావాలంటే కమ్యూనిటీ ట్యాబులు ఇవన్నీ క్లియర్గా పోస్ట్ చేస్తాను. మీరు కమ్యూనిటీ ట్యాబులు అనేది ఒకసారి లేదా వీడియో స్కిప్ చేసి స్లోగా ఒకసారి చూసుకోండి. మీకు మీ జోనల్లో ఏ జోనల్కి ఎందుకు వస్తారు, మీ డిస్టిక్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. ఓకేనా. మెగా డిఎస్సి ప్రకటన నేడే. రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ చేయనున్న ఉపాధ్యాయ పోస్టులు 16,347. చూడండి మనకి 13,192 ఖాళీలు ఉండగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో 881 ఉన్నాయి. జువైనల్ పాఠశాలలో 15 రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బందీరులు ఆంధ్ర పాఠశాలలో 31 పోస్టులు ఉన్నాయి. జువైనల్ సంక్షేమ విభాగం పాఠశాలలో ఖాళీలు విశాఖపట్నానికి వచ్చేవరకు ఎస్డిటి వాళ్ళకి 4, పిఈటి 1 మొత్తం 5 ఉన్నాయి విశాఖపట్నానికి. నెక్స్ట్ ఏలూరు వచ్చేవరకు 6, ఎస్డిటి 6 పోస్టులు ఉన్నాయి, పిఈటి 1 టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. వైఎస్ఆర్ ఎస్డిటి 3, పిఈటి ఏమీ లేవు, మొత్తం పోస్టులు వచ్చేవరకు 3 ఉన్నాయి. ఓకేనా. టోటల్గా మొత్తం ఈ జోనల్ మనం జువైనల్ సంక్షేమ విభాగం పాఠశాలలో చూసుకున్నట్టయితే విశాఖపట్నం, ఏలూరు, వైఎస్ఆర్ ఈ మూడు జిల్లాలలో మొత్తం 15 పోస్టులు ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ జోన్ల వారీగా ఖాళీలు. ఓకేనా. ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, సాంఘిక బీసీ గిరిజన సంక్షేమ గురుకులాల్లో పోస్టులను రాష్ట్ర జోన్ స్థాయిలో భర్తీ చేయనున్నారు. వీటిలో ప్రిన్సిపల్ పోస్టులు పూర్తిగా రాష్ట్ర స్థాయి కేడర్లో భర్తీ చేస్తారు. పోస్టు ప్రిన్సిపల్ చూడండి రాష్ట్ర స్థాయిలో ఉన్నాయి. పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ అనేవి ఉన్నాయి కదా. జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఈ జోన్లు అనేవి మనం ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడ ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా నీట్గా క్లియర్గా చూసుకోండి. ఓకేనా. మొత్తం ప్రిన్సిపల్ పోస్టులు అయితే జోన్ 1, 2, 3, 4కి అయితే మొత్తం 52 పోస్టులు ఉన్నాయి. పీజీటీ అయితే 273 పోస్టులు ఉన్నాయి. టీజీటీ అయితే 1718 పోస్టులు ఉన్నాయి. పీడీ అయితే 13 పోస్టులు ఉన్నాయి. పీఈటీ అయితే 172 పోస్టులు ఉన్నాయి. మొత్తం 2228 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా. 4 జోన్లలో కలిపి. నెక్స్ట్ దివ్యాంగుల పాఠశాలలో ఖాళీలు వీళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలనుకుంటా ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ మొత్తం టీజీటీ తెలుగు, టీజీటీ హిందీ, టీజీటీ గణితం, టీజీటీ భౌతిక శాస్త్రం, టీజీటీ జీవశాస్త్రం, పీఈటీ, ఎస్జీటీ మొత్తం ఈ పోస్టు కలిపి మనకు 31 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఇది క్లియర్గా మనం తెలుసుకోవాలి. ప్రభుత్వ జిల్లా మండల పరిషత్తు పురపాలక పాఠశాలలో మొత్తం 13,192 ఖాళీల ఎస్జీటీలు 5,985 ఉన్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధిక కర్నూలు జిల్లాలోనే 1,817, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 106 ఉన్నాయి. వీటిలో సబ్జెక్టు టీచరు పోస్టులు సాంఘిక శాస్త్రానికి 1329 ఉండగా ఆంగ్ల భాషకు 1032 పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పోస్టులకు 1664 భర్తీ చేయనున్నారు. ఇక్కడ మనం జిల్లా వారీగా చూసుకుంటే ఎస్ఏ భాష 1, హిందీ, ఆంగ్లం, గణితం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఎస్ఏ, పీఈటీ, ఎస్జీటీ మొత్తం పోస్ట్ చూసుకున్నాం. శ్రీకాకుళంలో వచ్చేవరకు 37 ఉన్నాయి ఫ్రెండ్స్. ఎస్ఏ భాష 1కి. నెక్స్ట్ హిందీకి 11 పోస్టులు ఉన్నాయి. ఆంగ్లానికి 65, గణితం 33, భౌతిక శాస్త్రం 14, జీవశాస్త్రం 34, సాంఘిక శాస్త్రం 70, ఎస్సీఏ, పీఈటీ 81, ఎస్జీటీ 113,
మొత్తం 458 పోస్టులు అనేది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ విజయనగరం ఎస్ఏ భాష 1కి వచ్చి 14, హిందీ 14 పోస్టులు ఉన్నాయి, ఆంగ్లం 23 పోస్టులు ఉన్నాయి, గణితం 8 పోస్టులు ఉన్నాయి, భౌతిక శాస్త్రం 32 పోస్టులు ఉన్నాయి, జీవశాస్త్రం 20, సాంఘిక శాస్త్రం 62, ఎస్ఏ పిఈటి 63, ఎస్జిటి 210, మొత్తం మీద 446 పోస్టులు అనేది విజయనగరానికి ఉన్నాయి. విశాఖపట్నం 26, 28 ఎస్ఏ లాంగ్వేజ్ 1కి విశాఖపట్నం 26 ఉన్నాయి, హిందీ 28 ఉంది, ఆంగ్లం 55, గణితం 59, భౌతిక శాస్త్రం 39, జీవశాస్త్రం 58, సాంఘిక శాస్త్రం 132, ఎస్ఏ పిఈటి వచ్చేసరికి 210, ఎస్జిటి 423, మొత్తం విశాఖపట్నం లాంగ్వేజ్ 1కి 26 పోస్టులు, హిందీకి 28, ఆంగ్లానికి 55, గణితం 59, భౌతిక శాస్త్రం 39, జీవశాస్త్రం 58, సాంఘిక శాస్త్రం 91, ఎస్ఏ పిఈటి 139, ఎస్జిటి వచ్చేవరకు 239, మొత్తం 734 పోస్టులు అనేది విశాఖపట్నంలో ఉన్నాయి. తూర్పుగోదావరి వచ్చేవరకు లాంగ్వేజ్ 1 65 ఉన్నాయి, హిందీ 78, తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడు మనం చెప్పేది ఆంగ్లం 95, గణితం 64, భౌతిక శాస్త్రం 71, జీవశాస్త్రం 103, సాంఘిక శాస్త్రం 132, ఎస్ఏ పిఈటి 210, ఎస్జిటి 423, మొత్తం టోటల్గా 1241 పోస్టులు అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. పశ్చిమ గోదావరికి వచ్చేవరకు లాంగ్వేజ్ 1 42, హిందీ 61, ఆంగ్లం అంటే ఇంగ్లీషు 84, గణితం 40, భౌతిక శాస్త్రం 40, జీవశాస్త్రం 64, సాంఘిక శాస్త్రం 103, ఎస్ఏ పిఈటి వచ్చేవరకు 181, ఎస్జిటి 420, మొత్తం ఓవరాల్గా పశ్చిమ గోదావరి జిల్లాలో 1035 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. కృష్ణా వచ్చేవరకు కృష్ణా జిల్లాలో 39, లాంగ్వేజ్ అంటే తెలుగు, ఓకేనా. కృష్ణా జిల్లా 39 ఉన్నాయి, హిందీ 25, ఆంగ్లం ఇంగ్లీషు 93, గణితం 52, భౌతిక శాస్త్రం 54, జీవశాస్త్రం 142, సాంఘిక శాస్త్రం 135, ఎస్ఏ పిఈటి 123, ఎస్జిటి 545, మొత్తం ఓవరాల్గా కృష్ణా జిల్లాకి 1208 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గుంటూరు జిల్లాలో ఎస్ఏ లాంగ్వేజ్ తెలుగు 1 లాంగ్వేజ్ తెలుగు లాంగ్వేజ్కి వచ్చి 42 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ హిందీ 57, ఇంగ్లీషు 69, గణితం 35, భౌతిక శాస్త్రం 58, జీవశాస్త్రం 86, సాంఘిక శాస్త్రం 109, ఎస్ఏ పిఈటి 166, ఎస్జిటి 521, మొత్తం గుంటూరు జిల్లాలో 1143 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. ప్రకాశం 39, తెలుగు 39, హిందీ 23, ఇంగ్లీషు 95, గణితం 94, భౌతిక శాస్త్రం 24, జీవశాస్త్రం 70, సాంఘిక శాస్త్రం 106, ఎస్జిటి పిఈటి 72, ఎస్జిటి 106, మొత్తం 629 పోస్టులు అనేది ప్రకాశం జిల్లాకి ఇవ్వడం జరిగింది. నెల్లూరుకు వచ్చేవరకు లాంగ్వేజ్ 1 తెలుగు 39, హిందీ 18, ఆంగ్లం 84, గణితం 63, భౌతిక శాస్త్రం 76, జీవశాస్త్రం 63, సాంఘిక శాస్త్రం 130, ఎస్ఏ పిఈటి 107, నెక్స్ట్ ఎస్జిటి వచ్చేసరికి 115, మొత్తం ఓవరాల్గా మనకి నెల్లూరు జిల్లాకి 668 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చిత్తూరు లాంగ్వేజ్ 1 తెలుగు 38, నెక్స్ట్ హిందీ 17, ఇంగ్లీషు 104, గణితం 30, నెక్స్ట్ 29 భౌతిక శాస్త్రానికి, జీవశాస్త్రం 63, సాంఘిక శాస్త్రం 130, ఎస్ఏ పిఈటి 86, ఎస్జిటి 976, మొత్తం ఓవరాల్గా చిత్తూరు జిల్లాకి 1473 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. కర్నూలు 82, తెలుగు 82 పోస్టులు ఉన్నాయి, హిందీ 114, ఆంగ్లం ఇంగ్లీషు 81, గణిత శాస్త్రం 90,
భౌతిక శాస్త్రం 66, జీవశాస్త్రం 74, సాంఘిక శాస్త్రం 112, SAPET 209, SGT 17 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం ఓవరాల్గా కర్నూలుకి 2645 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కడప లాంగ్వేజ్ 1 34, హిందీ 18, నెక్స్ట్ ఇంగ్లీష్ 81, గణిత శాస్త్రం వచ్చేవరకు 44, భౌతిక శాస్త్రం 30, జీవశాస్త్రం 53, సాంఘిక శాస్త్రం 65, SAPET 82, SGT 298. ఓవరాల్గా మనకి కడప వైఎస్ఆర్ కడప జిల్లాకి 705 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. అనంతపురం లాంగ్వేజ్ 1కి 37, హిందీకి 28, ఇంగ్లీష్కి 103 పోస్టులు ఉన్నాయి. గణిత శాస్త్రం 43, భౌతిక శాస్త్రం 66, జీవశాస్త్రం 72, సాంఘిక శాస్త్రం 111, SAPETకి 145, SGTకి 202. ఓవరాల్గా అనంతపురానికి 807 పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం మనకి 13,192 పోస్టులు అనేది ఈ పాఠశాలలో ఖాళీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ వైజ్గా మొత్తం క్లియర్గా డీటెయిల్స్ అనేది. నెక్స్ట్ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఖాళీలు జిల్లా స్థాయిలో ఉంటుంది. గిరిజన ఆశ్రమ పాఠశాలలోని పోస్టులు జిల్లా స్థాయిలోనే భర్తీ చేయనున్నారు. వీటిలో మొత్తం 881 పోస్టులు ఉన్నాయి. SGTలే అత్యధికంగా ఉన్నారని ఇక్కడ మనకి పోస్టులు ఉన్నాయని, అత్యధికంగా 601 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జిల్లా హిందీ ఇక్కడ చెక్ చేసుకోండి. వీడియో అయితే పాజ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు క్లియర్గా కనబడుతుంది. ఓకే, అన్నీ చెప్తే వీడియో అనేది లాంగ్ అవుతుంది. చూడండి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. మనకు ఓవరాల్గా అయితే 880 పోస్టులు ఉన్నాయి. 881 పోస్టులు ఎక్కువగా అత్యధికంగా SGTలే, ఈ TTC ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళ పోస్టులు అనేది ఎక్కువగా ఉన్నాయంట ఫ్రెండ్స్ ఈ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఈరోజు 10 గంటలకి మనకు పూర్తి డీటెయిల్స్ అనేది వెబ్సైట్లో ఉంచుతారు. ఓకేనా, నెక్స్ట్ ఏ జోను, ఏ జిల్లా, ఏ జోన్ అనేది నెక్స్ట్ క్లియర్గా మీకు వీడియో చేయడం జరుగుతుంది. మన వీడియోనైతే నచ్చినైతే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎవరైనా సరే కంపల్సరీ ఎవరికైనా ఉపయోగపడిద్ది అనుకుంటే పంపించండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి డీటెయిల్స్ అనేది నెక్స్ట్ మన 10:30కి డీటెయిల్స్ అనేది మనకి మెయిన్ వెబ్సైట్లో పెడతారని ఇక్కడ ఇచ్చారు. మనకి డీటెయిల్స్ రాగానే మీకు పూర్తి డీటెయిల్స్ అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, మరి బాగా ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఓకే, థ్యాంక్ యూ.